హలో! హాయ్ అండి అందరికి. మనందరికీ తెలుసు కదా! సంజయ్ థియేటర్ వద్దలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అయితే చనిపోవడం జరిగింది. ఆ మహిళ చనిపోవడంతో పాటు తన కొడుకు బతికించిందనమాట. ఒక రకంగా బతికించింది. కాకపోతే ఈ పిల్లోడి పరిస్థితి అనేది అప్పటినుంచి కూడా చాలా సీరియస్‌గా ఉంది. ఆ పిల్లోడు కూడా తొక్కిసలాటలో చాలా తీవ్రంగా గాయపడటం అయితే జరిగింది. అయితే తాత్కాలికంగా పోలీసులు అప్పుడు సీపీఆర్ చేసి బతికించినా గానీ హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఆ పిల్లోడి పరిస్థితి గూడా చాలా క్రిటికల్‌గా ఉందన్నమాట. అంటే కోమాలో ఉన్నాడు. డాక్టర్లు గూడా ఏమి గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారన్నమాట. కోమాలో ఉన్నాడు. ఇంతవరకు స్పృహలోకి అయితే రాలేదన్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో నా బాధ ఏంటి అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇప్పుడు ఈ యొక్క ఇష్యూని నేను తీసుకున్నానంటే మనందరికీ తెలుసు గదా! ఒకరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అయితేనే పైనుంచి నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు ప్రతి ఒక్కళ్ళు అల్లు అర్జున్ అరెస్ట్‌ని అయితే ఖండించడం జరిగింది. ఆయన ఒక్కరోజైతే జైల్‌లో ఉండటం అయితే జరిగింది. అందరూ సినీ ప్రముఖులు, అలాగే రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ గాని, వైసీపీ పార్టీ గాని, అలాగే బీజేపీ పార్టీ గాని అందరూ అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండించారు. మరి ఒక్క రోజైనా ఈ పిల్లోడు బతకాలి అని చెప్పేసి రోజైనా వాళ్ళు ట్విట్టర్‌లో ట్వీట్ పెట్టారా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఇంకో ప్రశ్న ఏంటి అంటే అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకి పోతేనే తన తండ్రి అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఎంత స్థాయిలో తన కొడుకు ఒకరోజు జైలుకి పోతే అల్లు అరవింద్ ఏ స్థాయిలో బాధపడ్డాడో మనందరికీ తెలుసు. అలాంటప్పుడు ఈ పిల్లోడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ పిల్లోడు అమ్మ చనిపోయింది. ఇంకా ఈ పిల్లోడికి చెల్లి ఉంది. ఆ పిల్ల కూడా 5, 6 సంవత్సరాలు ఏముంటే మరి ఈ ఫ్యామిలీ ఎంత బాధపడాలి? ఈ ఫ్యామిలీని ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క రాజకీయ నాయకుడు కనిపించలేదనేది ఇక్కడ నా బాధ. ఏంటంటే అల్లు అర్జున్ 300 కోట్లు సంపాదించినప్పుడు మినిమం ఒక 2, 3 కోట్లన్నా ఈ పిల్లల పేరు మీద డిపాజిట్ చేయలేదు. ఎందుకంటే ఆ పుష్ప సినిమా వల్ల విలువైన అమ్మని కోల్పోయారు వాళ్ళు. అంటే ఎలా అంటే ఒక డబ్బిస్తే ఆ తల్లి ప్రేమను ఎలా తీసుకురాలేం. అలాంటిది కూడా ఓన్లీ 25 లక్షలు ఇచ్చి చేతులైతే దులుపుకోవడం అయితే జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ఎట్లయితే అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారో అలాగే ఈ పిల్లోడు కోమాల నుంచి బయటికి రావాలి, ఈ పిల్లోడికి ఏదో ఒక రకంగా సాయం చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుంది. ఎందుకంటే ఒకటి ఉంటుంది అనమాట, మనం ఎంత బలంగా కోరుకుంటే ఆ పిల్లడు అంత బలంగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మన మధ్య తిరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పిల్లోడు బతకాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.